తెలంగాణ రాష్ట్రం ఎవరి జాగీరు? ఇది ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ తెలంగాణలో. మేబీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా చర్చ జరుగుతూ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 ఏళ్ళు అయిపోయింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారంటే 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర అనే భావన తీసుకురావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎంత మాత్రం సరైంది కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా గొయ్యి తమకు తామే గొయ్యి తవ్వుకునే వ్యవహారం ఇది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసే ఆయన కాలం ఏదైతే ఉంటుందో కొత్త పలుకు అందులో క్లియర్‌గా ఒక వ్యాసం రాశాడు. తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా? క్వెషన్ మార్క్‌తో పెట్టాడు. ఆ వ్యాసాన్ని ఆ వ్యాసం వచ్చిన పత్రికను తగలబెట్టిన దృశ్యాలు గూడా నేను చూసా. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఆంధ్రజ్యోతి పత్రికను తగలబెట్టి ఆహ్, వాళ్ళేదో రాక్షసానందం పొందినట్టుగా అనిపించింది. ఆంధ్రజ్యోతి పత్రికను తగలబెట్టడమో, లేకుంటే ఏబీఎన్ ఛానల్ పైన దాడులు చేయడానికి సిద్ధపడడము, ఇది ఇదివరకు మొన్న రీసెంట్‌గా మహా న్యూస్ ఛానల్ పైన కూడా దాడి జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ అనే ఒక పర్టిక్యులర్ స్ప్లిట్ అంటే పర్టిక్యులర్ ఒక విద్వేషాన్ని ఆహ్, రగిలించడం అన్నది అదేదో తెలంగాణ సెంటిమెంట్ అని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందేమో నాకు తెలీదు గానీ, ఇది ఎంత మాత్రం తెలంగాణ సెంటిమెంట్ కాదు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనది, రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్న వ్యవహారంగా నాకు కనిపిస్తోంది. సరే, సోషల్ మీడియాలో ఏమేం పోస్టులొచ్చాయంటే, అదే ఆంధ్రజ్యోతిలో ఈ కాలంలో కొత్త పలుకు వార్తా కథనం తర్వాత వచ్చిన కామెంట్స్ నేను చెప్తాను. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత వ్యక్తులు చేస్తున్న ప్రచారం కావచ్చు, వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో మాట్లాడుతున్నవి కావచ్చు, వాటన్నిటిని కలిపి నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ముమ్మాటికి తెలంగాణ మా జాగిరేరా భయ్! ముమ్మాటికి తెలంగాణ మా జాగిరేరా భయ్! మా గడ్డను మేమే పరిపాలించుకుంటాం. తెలంగాణ రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రులు, మంత్రులుగా పనిచేసే వాళ్ళంతా తెలంగాణ వాళ్ళై ఉండాలి. రైట్, బాగానే ఉంది. ఎలుకల బాధకు సంసారం నాశనం చేసుకున్నట్టు, ఇంటోడి మీద కోపంతో పక్కింటోడికి సపోర్ట్ చేసి సంసారం నాశనం చేసుకున్నట్టు మన తెలంగాణను మనం ఆగం చేసుకోవద్దు. ఇదొక పాయింట్. ఓకే. ఈ పాయింట్స్ అని చెప్పిన తర్వాత నేను దీని మీద విశ్లేషిస్తా. నేను చెప్పాను కదా! అవునురా తెలంగాణ మా జాగిరేరా భయ్! ఓకే. రైట్. మనం వాడిని వెలివేయాలి. ఎవరిని వెలివేయాలి? ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానల్‌ను వెలివేయాలి. తెలంగాణ నుంచి తరిమేయాలి. ఈ ఆంధ్ర పెత్తనమేంది? ఆంధ్ర మీడియాను తెలంగాణ నిషేధించాలి. తెలంగాణ ప్రజలు నిషేధించాలి. వాడు తెలంగాణ సొమ్ము తింటూ వాడంటే రాధాకృష్ణ. వాడు ఇదంతా కూడా ఆ కామెంట్స్‌లో ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ ప్రాయోజిత యూట్యూబ్ ఛానళ్ళుగా భావిస్తున్న ఛానళ్ళలో కొంతమంది మాట్లాడిన తర్వాత దాని కింద ఇంకా చాలామంది కామెంట్స్ చేశారు. ఆ మాట్లాడుతున్న వ్యక్తులకు ఇంకా ఉత్సాహం ఇచ్చే విధంగా, మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా వాళ్ళు కొన్ని కామెంట్స్ పెట్టారు. వాటికి సంబంధించి నేను చెప్తున్నాను. ఆంధ్ర మీడియాను తెలంగాణలో నిషేధించాలి. బానే ఉంది. వాడు తెలంగాణ సొమ్ము తింటూ అంటే రాధాకృష్ణ సొమ్ము తింటూ చంద్రబాబు నాయుడు తొత్తుగా పనిచేస్తున్నాడు. పచ్చ ఛానళ్ళు వాటికి చిన్న పెద్ద తోకలుగా ఉన్న వాటన్నిటిని తరిమేయాలి. మన రోజులు ముందున్నాయి. మన సంగతి చూపిద్దాం. తెలంగాణలో ఆంధ్రజ్యోతి పత్రిక అసలెందుకు? అండ్ మరో ఉద్యమం జరగాల్సిందేనట. మరో ఉద్యమం జరగాలి. ఆంధ్ర మీడియాకు వ్యతిరేకంగా పోరాడాలి. బతకడానికి వచ్చిన వారు ఎప్పటికీ తెలంగాణ వాళ్ళు కాదు. గో బ్యాక్ ఆంధ్ర మీడియా. అండ్ కాంగ్రెస్ వచ్చాక ఆంధ్ర పెత్తనం పెరిగింది. ఆంధ్రజ్యోతి పత్రిక సర్క్యులేషన్ కాకుండా తెలంగాణలో అది పంపిణీ జరగకుండా చూడాలి. వాడు చంద్రబాబు చెంచా, ఎవరు రాధాకృష్ణ. 100% 100% ఇది తెలంగాణది బీఆర్ఎస్ జాగీరే. రైట్. 100% బీఆర్ఎస్ జాగీరే. ఏపీ ప్రజలారా, అదే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రజలారా, గో బ్యాక్ ఆంధ్ర. ఓకే. పచ్చ జర్నలిజాన్ని తరిమేయాలి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండడానికి అసలు వీలే లేదు. ఏ ధైర్యంతో తెలంగాణలో ఇట్లాంటి వార్తలు రాస్తారు?
ఈటీవీ, మహాన్యూస్, ఏబిఎన్, టీవీ5 తదితర ఆంధ్ర ఛానళ్లను తక్షణం ఇక్కడి నుంచి తరిమేయాలి. ఇది స్థూలంగా ఆ కామెంట్స్‌కి సంబంధించిన వివరాలు. నేనేమంటున్నానంటే, అసలిప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. బతకడానికి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ వాళ్ళు కాదు అని ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కేసీఆర్ 2001 ఏప్రిల్ 26న ఆహ్, హ్మ్, 27 అనుకుంటా. 27న ఆయన పార్టీ స్థాపించినప్పుడు నేనున్నా. రిపోర్టర్‌గా నేనున్నా. 2001 ఏప్రిల్ 27థ్. ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాటేంటంటే, పుట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో మాకు ఎటువంటి గొడవలు లేవు. పంచాయతీ లేదు. పుట్ట కొట్టే పుట్ట కొట్టడం కోసం వచ్చే వాళ్ళతోనే మాకు పంచాయతీ అన్నాడు. అంటే పుట్టగొట్టి కోసం వచ్చిన వాళ్ళతో మాకు పంచాయతీ లేదన్నారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధారిత వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్డ్ వ్యక్తులు, వాళ్ళ తరపున మాట్లాడుతున్న కిరాయి విలేకరులు, ఐయామ్ సారీ టు సే, కిరాయి విలేకరులు, కిరాయి జర్నలిస్టులు ఎందుకు ఉంటున్నానంటే, సరే యూట్యూబర్స్ అంతా జర్నలిస్టులా కాదనేది వేరే చర్చ. అది పెద్ద చర్చ. ఆ చర్చలోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కోసం పాపం వాళ్ళు కష్టపడుతున్నారో, జర్నలిస్టులు అవతారం ఎత్తి వాళ్ళు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్‌లో. వాళ్ళు ఏం చెప్తున్నారు? గో బ్యాక్ ఆంధ్ర అంటున్నారు. బతకడానికి వచ్చిన వారు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటున్నారు. నువ్వు ఇక్కడ సొమ్ము తిని అక్కడి పాట ఎందుకు పాడుతున్నావు అంటున్నారు. ఇక్కడ సొమ్ము అంటే ఏమిటి? ఎవరి సొమ్ము ఇది? అందుకే రాధాకృష్ణ రాసిన దాంట్లో ఏ అక్షరం కూడా తప్పు కాదు. ప్రతి అక్షరం ఆయన నిజమే రాశాడు. చాలా ధైర్యంతో రాశాడు. అందువల్లనే ఏబిఎన్ ఛానల్‌పై, ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై దాడులు చేస్తామని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో సోమవారం నాడు భారీ ఎత్తున 2 చోట్ల అటు ఏబిఎన్ ఛానల్ దగ్గర, ఇటు ఆహ్, ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం దగ్గర కూడా భారీ పోలీసు బందోబస్తును పెట్టాల్సొచ్చింది. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనము? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్తోందనేది మనం చర్చించాలి. నిజంగా ఇది చాలా సున్నితమైన అంశం ఇది. ఎందుకంటే అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది పైగా బలిదానం చేశారండి. 1200 మందికి పైగా బలిదానం చేసుకున్నారు. శ్రీకాంతాచారి చేసిన త్యాగం కంటే కేసీఆర్ చేసిన ఉద్యమము, ఆయన చేసిన త్యాగము అది పెద్దగా నాకు తెలిసి లెక్కలో లేదు. ఆయన నిరాహార దీక్ష చేసి ఉండొచ్చు, చావు నోట్లో దాకా పోయి ఉండొచ్చు. అదంతా వేరే విషయం. శ్రీకాంతాచారి అనేవాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో నిలువెల్లా తనకు తానే కాల్చుకొని నిలువెల్లా దహించుకుపోయాడు. శ్రీకాంతాచారి ఆ బలిదానం తర్వాతే ఈ ఉద్యమం పీక్‌కు వెళ్ళిపోయింది. ఇది మనందరం చూసాం. ఇప్పుడు ఆంధ్ర ఛానల్స్, ఆంధ్ర పేపర్‌లని ఏదైతే మాట్లాడుతున్నారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి అప్పట్లో పర్టిక్యులర్ ఆ కార్డు పైన, ఆ ఎజెండా పైన ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీకి వెన్నుతన్ను ఇచ్చి, తెలంగాణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చిన పత్రికలు, ఛానల్స్ అని కూడా ఆంధ్రవే, తెలంగాణవి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసిన కారణంగా చెప్తున్నాను. ఆంధ్రజ్యోతిలో 2002లో రాజోలుబండ డైవర్షన్ స్కీమ్ సంబంధించిన పాదయాత్ర సమయంలో వారం రోజుల పాటు కేసీఆర్ పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్ర వెంట ఉండి కవర్ చేసిన వాడిని నేను. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో. మరి ఆనాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు ఆంధ్ర పత్రిక కాకపోయింది? అంటే తెలంగాణ ఉద్యమం కొనసాగినంత కాలం, తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినంత కాలం, తెలంగాణ ఉద్యమాన్ని కవరేజ్ చేసినంత కాలం, టీఆర్ఎస్‌ను కవర్ చేసినంత కాలం అది టీఆర్ఎస్‌కు వ్యతిరేకమైన పేపరు, ఛానల్ కాదు. ఎప్పుడైతే బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కానీ, బీఆర్ఎస్ ధోరణి పట్ల విమర్శనాత్మక కానీ కథనాలు రాసినా, మాట్లాడినా వాళ్ళిప్పుడు అర్జెంట్‌గా చంద్రబాబు తొత్తులు, లేకుంటే రేవంత్ రెడ్డి తొత్తులు, లేకుంటే తెలంగాణ ద్రోహులు అనే ముద్ర వేస్తూ ఈ రకమైన వ్యవహారం నడుపుతుండడం అనేది అది ఎంతమాత్రం సమంజసం కాదు. పైగా ఇది కొత్తగా అంటే నిజానికి కేసీఆర్ ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇక్కడి సెటిలర్స్ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తా అన్నాడు. దానికి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారానికి, ఈ క్యాంపెయిన్‌కు అసలు ఎక్కడ పోలిక లేదు. ఇప్పుడేమో మొత్తం అందరిని తరిమి పారేయాలని చెప్తున్నారు. ఒక్క వార్తా కథనం. ఇది మీ జాగీరా? అవును వాస్తవమే. ఎందుకంటే తెలంగాణ అనేది బీఆర్ఎస్ పార్టీ జాగీర్ కాదు. తెలంగాణ ప్రజల జాగీర్. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జాగీర్. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన జాగీర్. అంతేకాని బీఆర్ఎస్ పార్టీకి ఎవరు రాసివ్వలేదండి. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఆమోదించే ముందు గాని, తర్వాత గాని ఎప్పుడు కూడా
నేను పట్టా రాసిచ్చేసాను ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి. సో, వాళ్ళు 50 ఏళ్ళు, 100 ఏళ్ళు వాళ్ళే పరిపాలించుకుంటారని ఆమె చెప్పలేదు. లేదా కేంద్ర ప్రభుత్వం అది చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేసీఆర్ పార్టీ పర్మనెంట్‌గా ఉంటుంది అధికారంలోకి అని ఇక్కడ రాయలేదు, రాయరు. గెలుపోటములు సాధారణమని వీళ్ళే మాట్లాడుతుంటారు మళ్ళీ. గెలుపోటములు సాధారణమే అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. ఆ తర్వాత సంగతి తర్వాత. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఎన్నికలు తేలుస్తాయి. ప్రజలు తేలుస్తారు. ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. ప్రజలకు తీర్పునిస్తారు. ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలి. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే, అరెరే! మా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాకుండా మరొక పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది? అది ఎట్లా సాధ్యమైంది? బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్‌గా ఉండాలి గదా! కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి. లేదా కేటీఆర్ ఉండాలి. లేకపోతే హరీష్ రావు ఉండాలి. లేకపోతే కవిత ఉండాలి. లేకపోతే హిమాంషు ఉండాలి. లేకపోతే సంతోష్ ఉండాలి. ఎవరో ఒకళ్ళు మా ఫ్యామిలీలో ఉండాలి కానీ, ఇది ఇదంతా నాన్‌సెన్స్ లాగుంది అనే ఒక ధోరణి ఏదైతే కనిపిస్తోందో, వినిపిస్తోందో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎంతమాత్రం సరైంది గాదు. ఇది వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలు కూడా రాశారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి రెండింటిని బహిష్కరించి పారాయని రాశారు. బహుశా దానికి ఆ వార్తా కథనం చూసే ఈ 2 ఒక ఛానల్ ఏబిఎన్ ఛానల్లు, ఆంధ్రజ్యోతి పేపర్ దగ్గర బహుశా వీళ్ళు పోలీసు బందోబస్తు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో నాకు అనిపిస్తోంది. అసలు ఈ రకమైన ధోరణి అంటే న్యూస్ ఛానల్స్ పైన దాడులు చేసే ధోరణి, ఒక పత్రికలో ఒక కథనం రాస్తే దానికి వ్యతిరేకంగా ఆ పత్రికను ఆపిపారేయాలను, ఆ పత్రికకు సంబంధించిన అధిపతిని ఇక్కడి నుంచి పారిపోవాలని అనడం అనేది అసలు అత్యంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాధాకృష్ణ నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడే పుట్టాడు. ఉమ్మడి నిజామాబాద్‌లో పుట్టాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 70 ఏళ్ల క్రితం పుట్టిన వ్యక్తి తెలంగాణ వ్యక్తి కాకుండా ఎట్లా పోతాడనేది మనం చర్చించాలి. ఎట్లా కాకుండా పోతాడు? అంటే తెలంగాణ అంటే ఒకప్పుడప్పుడు ఒక నానుడు ఉండేది. అమెరికాకు మీరు మద్దతు ఇవ్వకపోతే మీరు టెర్రరిస్ట్‌లకు మద్దతు ఇచ్చినట్టే. అమెరికాకు మద్దతు ఇవ్వకపోతే టెర్రరిస్ట్‌లకు మద్దతు ఇచ్చినట్టు. అమెరికాకు ఒకవేళ మద్దతు ఇస్తే మీరు టెర్రరిస్ట్‌లను వ్యతిరేకించినట్టు. అని గతంలో ఒక నానుడి ఉండేది. ఒక ప్రచారం ఉండేది. అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు తెలంగాణ ద్రోహులు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు తెలంగాణ వాదులు. మరి ఇది ఎక్కడి ఏ రకమైన ఫిలాసఫీయో లేకపోతే ఏ రకమైన నిర్వచనమో ఏంటో మనకు అర్థం కాదు. థాంక్ యూ వెరీ మచ్.